హాయ్ అండి. ప్రిన్స్ కట్ బ్లౌజు నేనైతే ఎక్కువ సార్లు నాకు స్టిచ్ చేసుకున్నప్పుడు మాత్రం ఇలాగే స్టిచ్ చేసుకుంటాను. ముందుగా మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ చుట్టూ కూడా ఎక్కడ ముడతలు లేకుండా చుట్టూ అటాచ్ చేసేసుకుంటాను. ఒక స్టిచ్ వేసేసుకొని పెద్ద కుట్టు వేసేసుకొని తర్వాత ఇలా మనం ప్రిన్స్ కట్ మార్కింగ్ వేసుకుంటాం కదా, మార్కింగ్ వేసుకున్నది ఇలా ఒక 2 స్టిచెస్ లాగా వేసేసుకొని ఆ స్టిచెస్ పక్క నుండి ఇలా కట్ చేసేసుకుంటాను. అయితే ఇది ఎక్కువగా నాకు స్టిచ్ చేసుకున్నప్పుడు ఇలా స్టిచ్ చేసుకుంటాను, తొందరగా ఈజీగా అయిపోతుందని చెప్పి. ఫ్రంట్ హుక్స్ పెట్టుకుంటాను నేను కాబట్టి ఈ విధంగా ఎక్కువగా పెట్టుకుంటాను. అయితే నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా దీనికైతే డైరెక్టు ఇలా పెట్టేసుకొని వదిలేయకుండా దీనికి షేప్ బెల్ట్ కూడా వేస్తున్నాను. ఇలా వేసుకుంటే మనకు కింద గ్రిప్ అనేది షేప్ అనేది కరెక్ట్గా ఉంటుంది, నార్మల్గా స్టిచ్ చేసిన దానికంటే కూడా. అయితే కస్టమర్స్ కొంచెం సన్నగా ఉన్న వాళ్ళు, అంటే తక్కువ సైజు ఉన్న వాళ్ళు ఇచ్చినప్పుడు కూడా ఈ విధంగానే స్టిచ్ చేస్తాను. పెద్ద సైజ్ బ్లౌజ్ ఇచ్చిన వాళ్ళకి మాత్రము నార్మల్గా విడివిడిగా కట్ చేసుకొని విడివిడిగా స్టిచ్ చేస్తాను. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా షేప్ పట్టి అటాచ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది.